హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం గురించి అయితే అందరికి తెలిసిన విషయమే. అసలు ఇంతకి ఫిబ్రవరి 28వ తేదీన తర్వాత దాడుల తర్వాత అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడుల టెలిగ్రామ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ రూమ్ ఏర్పాటైతే చేసినారు. సైబర్ దాడులు టెలిగ్రామ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ రూమ్స్ ఏర్పాటైతే చేసిన విషయం అందరికి తెలిసిందే. 60కి పైగా గ్రూపుల ప్రమాదంలో అమెరికాలోని 40,000కు పైగా ఇండస్ట్రియల్ కంట్రోల్ స్టీమర్ ఏఐ సాంకేతికతో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా సులువుగా దాడులు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్సెక్ తాజా నివేదికలో వెల్లడి. ఫిబ్రవరి 28వ తేదీన చూసుకున్నట్టయితే ఇరాన్ పై జరిగిన దాడుల తర్వాత అమెరికా కీలక వ్యవస్థలపై సైబర్ ముప్పు తీవ్రమైంది. ఆ దాడులు జరిగిన తర్వాత కొన్ని గంటలలోనే 60కి పైగా ఇరాన్ కి అనుకూల హ్యాకింగ్ గ్రూప్ లో ఆన్లైన్ వేదికగా అమెరికాపై దాడులను సిద్ధమైనట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్సెక్ సోమవారం నాడు విడుదల చేసిన రిపోర్ట్లు అయితే వెల్లడించింది. అసలు ఈ హ్యాకర్లంతా టెలిగ్రామ్ వేదికగా ఎలక్ట్రానిక్ ఆపరేషన్ రూమ్స్ ని ఏర్పాటు చేసుకొని తమ టార్గెట్లను పంచుకున్నట్లు పరిశోధకులు గుర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల కంటే కూడా సైద్ధాంతిక కారణాలతోనే వీరు ఏకమవుతుండటంతో ఈ దాడులను అంచనా వేయడం అడ్డుకోవడం కష్టంగా మారిందని నివేదిక పేర్కొంది. అయితే అమెరికాలోని పవర్ గ్రిడ్లు, వాటర్ సప్లై నెట్వర్క్లు, ఉత్పాదక సంస్థలను నియంత్రించే సుమారు 40,000కు పైగా ఇండస్ట్రియల్ కంట్రోల్ స్టీమ్స్ AIS పబ్లిక్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యి ఉన్నాయని, వీటికి కనీస పాస్వర్డ్ భద్రత కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని తెలుపుతున్నారు. కృత్రిమ మేధస్సు AI రాకతో ఈ సైబర్ దాడులు చేయడం హ్యాకర్లకు మరింత సులువుగా మారిందని క్లౌడ్సెక్ పరిశోధకులు కూడా తెలుపుతున్నారు. స్టీమర్స్ పై ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తులు సైతం AI టూల్స్ సహాయంతో కేవలం 5 నిమిషాల్లోనే అమెరికాలోనే టార్గెట్లను గుర్తించగలిగారని సంస్థ జరిపిన ఒక ప్రయోగంలో తేలింది. అయితే దీనికోసం ఎలాంటి ప్రత్యేక టూల్స్ వాడాల్సిన అవసరం కూడా లేకపోవడం గమనార్హం. డిఫెన్స్ సెక్యూరిటీ కోసం వాడే AI టూల్స్ నే హ్యాకర్లు ఇప్పుడు దాడులకు వాడుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికాపై సైబర్ ముప్పు దశాబ్ద కాలంగా పెరుగుతూ వస్తుందని, అయితే ఫిబ్రవరి 28వ తేదీన చూసుకున్నట్లయితే దాడులు ఆ ముప్పును మరింత వేగవంతం చేశాయని క్లౌడ్సెక్ సంస్థ స్పష్టం చేస్తుంది. అయితే అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పెను విషాదానికి దారితీశాయి. దక్షిణ ఇరాన్ లోని మీనా పట్టణంలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలపై అమెరికా ప్రయోగించిన క్షిపణి పడటంతో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చూసుకున్నట్టయితే పిల్లలే ఉండటం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి కల్పించింది. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ దాడి ఇరాన్ పొరపాటు వల్లే జరిగిందని తొలుత అమెరికా గిడంగా చెప్పినప్పటికీ న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన పరిశోధనలో అసలు నిజం బయటపడింది. ఇరాన్ కు చెందిన మెహర్ వార్తా సంస్థ విడుదల చేసిన వీడియో ఫుటేజ్, శాటిలైట్ చిత్రాలను విశ్లేషించిన న్యూయార్క్ టైమ్స్ ఇది అమెరికా ప్రయోగించిన తోమాహక్ క్రూయిజ్ క్షిపణి అని ఆధారాలతో నిర్ధారించింది. అయితే IRTC నౌకదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరగగా దానికి సమీపంలోనే ఉన్న శారదా తయాబా ఎలిమెంటరీ స్కూల్ ధ్వంసమైంది. అయితే అమెరికా సైనిక నిపుణులు సైతం ఇది తోమాహక్ క్షిపణి అని, ఈ తరహా ఆయుధాలు ఇరాన్ వద్ద లేవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తన సొంత స్కూల్ పైనే దాడి చేసుకుందని ఆరోపించారు. అయితే ఆ సమయంలో దక్షిణ ఇరాన్ తీరంలో తమ దళాలు సైనిక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని, USS అబ్రహం లింకన్ స్ట్రైక్ గ్రూప్ నుంచి తోమాహక్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డన్కైన్ అంగీకరించారు. హుమ్రుత్ జలసంధిలో ఇరాన్ లక్ష్యాలపై దాడి చేసే క్రమంలోనే ఈ ఘోరం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయంగా చర్చను దారితీసింది. ఇరాన్ రాజకీయాలలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖామేనీ కుమారుడు ముజ్తబా ఖామేనీ దేశ నూతన అత్యున్నత నేతగా ఎంపికయ్యారు. అయితే ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులలో అలీ ఖామేనీ మరణించిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ లో తండ్రి తర్వాత కుమారుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం ఇదే తొలిసారి. మత పెద్దలలో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నిర్ణయాత్మకంగా ఓటుతో ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం చూసుకున్నట్టయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొత్త నేతలకు దేశ మేధావులు విధేయత ప్రకటించింది. ఐక్యతను కాపాడాలని అసెంబ్లీ తన ప్రకటనలో పిలుపునిచ్చింది. 56 ఏండ్ల వయసున్న మేజాతబా కామేని గతంలో ఎలాంటి అధికారిక పదవిలో లేనప్పటికీ తెర వెనుక శక్తిగతమైన వ్యక్తిగా పేరు గ్రహించారు. ముఖ్యంగా ఇరాన్ సైన్యంలో కీలకమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC పై ఆయనకు బలమైన పట్టు ఉంది. అయితే ఆయన నియామకం వెనుక IRGC ఒత్తిడి ఉందని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ముజ్తబా నియామకాన్ని ఇరాన్ అధ్యక్షుడు, సైన్యాధిపతులు స్వాగతిస్తూ ఆయనకు తమ విధేయతను ప్రకటించారు. ఇరాన్ పౌరులకు అమెరికా సైన్యం ఆదివారం కీలక హెచ్చరిక జారీ చేసింది. అయినా సరే ఇరాన్ సైన్యం జానవాసాల మధ్య నుంచే డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అలాంటివి జరుగుతున్నప్పుడు ఈ వ్యూహం వల్ల లక్షలాది మంది సామాన్యుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, దాడులు తీవ్రతం అవుతున్న వేల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇరాన్ మిలిటరీ డెజ్ఫుల్, ఇస్ఫహాన్, షిరాజ్ వంటి రద్దీగా ఉండే నగరాల నుంచి తమ కార్యకలాపాలకు సాగిస్తుంది. ఇలాంటి ప్రాంతాలను సైనిక అవసరాలకు వాడటం వల్ల అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసుకున్నట్టయితే అవి రక్షణ హోదాను కోల్పోతాయని, ప్రతీకారక దాడులకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూసుకున్నట్టయితే అమాయక ప్రజల ప్రాణాలను ప్రాణంగా పెడుతుందని సెంట్కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాండ్ కుప్పర్ ఆరోపించారు. ఇరాన్ తమ పొరుగు దేశాల్లోని పౌర విమానాశ్రయాలు, హోటళ్లపై కూడా విచక్షణ రహితంగా దాడులు చేస్తుందన్నారు. తమ పౌరులకు హాని కలగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటామని, అయితే ఇరాన్ సైనిక స్థావరాలుగా వాడుకుంటున్న ప్రాంతాలలో భద్రతను గ్యారంటీ ఇవ్వలేమని అమెరికా స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇరాన్ వందల కొద్ది క్షిపణులను ప్రయోగించినప్పటికీ తమ ప్రతిఘటనలతో ఆ వేగం తగ్గిందని పేర్కొంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్లకు సురక్షితంగా తరలించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు 32,000కు పైగా అమెరికన్లు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని అసిస్టెంట్ సెక్రటరీ డైలాన్ జాన్సన్ తెలిపారు. ఒమాన్, కువైట్, సౌదీ అరేబియా, UAE తదితర దేశాల నుంచి ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఊహించని మలుపులు తిరుగుతుంది. నిన్నటి వరకు పొరుగు దేశాలకు క్షిపణులు చెప్పి శాంతి వాచనాలు పలికిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక్క రోజుల్లోనే తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. శత్రువులు నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మాపై ఎవరైనా దాడి చేస్తే చూస్తూ ఊరుకోం. ఎంత ఒత్తిడి పెంచితే మా స్పందన అంత బలంగా ఉంటుంది. ఇరాన్ బెదిరింపులకు, దాడులకు ఎప్పుడు తలొంచలేమో, భవిష్యత్తులో తలొంచము అని ఆయన వీడియో సందేశంలో తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. వాస్తవానికి ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి ఇంటీరియర్ లీడర్షిప్ కౌన్సిలర్ పొరుగు దేశాలపై దాడులు నిలిపివేస్తామని, కేవలం ఆత్మరక్షణ కోసమే స్పందిస్తామని తొలుత హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ కొన్ని గంటలు కూడా నిలవలేదు. దీనికి తోడు ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్ ఇంటరిమ్ కౌన్సిల్ సభ్యుడు గులైం హుసేన్ మోహన్సీ ఈజేఈ మరింత మాటుగా స్పందించారు. పొరుగు దేశాల్లో శత్రువుల స్థావరణాలు ఉన్నాయని, మాకు ఆధారాలు ఉన్నాయని, ఆయా లక్ష్యాలపై మా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.